బ్రదర్, ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నా కూడా ఎందుకు నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలు అయితే ఏమైతే ఉన్నాయో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ బుద్ధి, వీటి గురించి మనం నిరుద్యోగులు కాబట్టి ఈ జోన్ గురించి మాట్లాడదాం. వేరే జోన్ మనకు అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏంది? రాహుల్ గాంధీ వచ్చారు, సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వచ్చింది, చికటపల్లి లైబ్రరీకి వచ్చారు. ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మంచిగా ఇరానీ ఛాయ్ తాగినావు, ఉస్మానియా బిస్కెట్లు తిన్నావు, హామీలు ఇచ్చినావు, మంచిగా మేము నమ్మినాం. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని భావించి మేము వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎందుకన్నా కానీ 60,000 నోటిఫికేషన్లు ఇచ్చారు, కానీ ఎగ్జామ్స్ పెట్టారు. అది అనివార్య కారణాల వల్ల, పేపర్ లీకుల వల్ల కొన్ని క్యాన్సిల్ అవ్వడం జరిగింది. క్యాన్సిల్ అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో మేము ఉంటే ఈ రకమైన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మీరు ఇచ్చిన హామీలు అయితే ఏముందో వాటికి మేము తూచా తట్టకుండా మేము గుర్తుపెట్టుకొని మాకు ఈ గవర్నమెంట్ వస్తే, అధికారంలో వస్తే మాకు ఈ 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మాకు జాబ్ క్యాలెండర్ వస్తుంది, మాకు నిరుద్యోగుల వృత్తి వస్తుంది అని మేము ఆశపడి గ్రామాలలో పోయి మా తల్లిదండ్రులను నొప్పించి ఒప్పించి తిట్టో కొట్టో ఏదో విధంగా మేము అధికారంలో నిన్ను తెచ్చుకునే కార్యక్రమాన్ని మేము పూనుకున్న తర్వాత ఏమైంది? అధికారంలో తెచ్చుకున్నాం. అప్పుడు నువ్వేం చేయాలి? నిరుద్యోగులే నన్ను గద్దెనెక్కి కూర్చోబెట్టారు, నిరుద్యోగుల కష్టాలను మనం ఆదుకోవాలి, వాళ్ళకి ఇచ్చిన హామీలు మనం నెరవేర్చాలని నీకు ఉండాలి. ఆ సోయి గవర్నమెంట్ కి లేదు. ఈ గవర్నమెంట్ కి ఉన్న ఈ మంత్రివర్గ విస్తరణ అసలే లేదు. ఇలా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అసలే లేదు. పోలీస్ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, డిఎస్ లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మెగా డిఎస్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ నీకు సోయి లేదు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ లేదు. నీకు చెప్పే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయి, ఇంకో సంవత్సరాలు ఇంకో 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయి. 5 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం 5 లక్షల ఉద్యోగాలు, ఈ గవర్నమెంట్ లో 5 లక్షల ఉద్యోగాలు మేము సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. నువ్వు అవి కావు. నువ్వు వచ్చి ఈ గవర్నమెంట్ లో వచ్చి నువ్వు చేసిన పని ఏంటంటే ఆ డిఎస్ ని కొంచెం పెంచండు. 12,000 ఉద్యోగాలు ఏం పెంచిండు, వాటితో పాటు ఇచ్చేసి మేము 65,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వంలో భర్తీ చేసినాము. పేపర్ ప్రకటనలు ఇవ్వడం వల్ల, నువ్వు కరపత్రాలు ఇవ్వడం వల్ల నువ్వు ఇచ్చినట్టు కాదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఎగ్జామ్స్ కండక్ట్ పత్రాలు ఇచ్చినవే తప్ప నువ్వు పొడిచింది ఏం లేదు. నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. మా ముఖ్యమైన డిమాండ్. మేము ధర్నాలకు రోడ్ల కిందకు వస్తే వీళ్ళకి పని పాట లేక, ఉద్యోగాలు అవసరం లేక వీళ్ళు రోడ్డు మీద ఎక్కుతారు అని చెప్తారు. ఈ రోజు మాతో పాటు రండి, లైబ్రరీలో చూపిస్తాం. ఒక్కొక్క లైబ్రరీకి 1,200 నుంచి 1,500 రూపాయలు ఒక నెలకు. హాస్టల్కి 6,000 నుంచి 10,000 రూపాయలు హాస్టల్ ఫీజు. వాళ్ళ తిననీక ఇంకా వేరే కొన్ని బుక్స్ ఏమో మేము చదువుతున్నా కొద్దీ ఎడిషన్ చేంజ్ అవుతుంటాయి. ఎడిషన్స్ కి 600 నుంచి ఒక బుక్ 700 రూపాయలు. మొత్తం ఖర్చు చూసుకుంటే ఒక నెలకు వచ్చేసి 15,000 రూపాయలు ఖర్చు వస్తుంటాయి మాకు. తల్లిదండ్రులు, వ్యవసాయదారులు ఇంటి దగ్గర కూలీలు ఎంత వస్తున్నాయండి? ఒక రోజు పని పోతే నాటు వేయడానికి 300 నుంచి 500 మధ్యలో ఉంది. వాళ్ళ ఆదాయం తక్కువ, వ్యయాలు ఎక్కువ. వాళ్ళు ఏ విధమైన కష్టాలు అనుభవిస్తున్నారంటే ఆస్తులు అమ్ముకోవడాలు. మా కొడుకు చదువుకుంటూ ఇప్పటికే 4 సంవత్సరాలు చదువుతూనే ఉండు, రేపు నోటిఫికేషన్ ఇస్తారేమో, వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కొడతారేమో, నన్ను ఆదుకుంటారేమో, నన్ను పోతే నా భూమి అనుకుంటా ఆ భూములు కూడా అమ్మేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక నిరుద్యోగుల భూములు కూడా లేవు. ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు వారి పిల్లల కోసం భూములు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. తల్లిదండ్రులు పుస్తల దాడు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. బ్యాంకులో పెట్టుకోవడం, లోన్ తెచ్చుకోవడం, అవన్నీ భరించలేక తల్లిదండ్రులు సూసైడ్ చేసుకోవడం, పిల్లలు సూసైడ్ చేసుకోవడం, ఆ బాధల్లో ఈ ప్రభుత్వంలో ఇవే నడుస్తున్నాయి. గత ప్రభుత్వంలో అవే కష్టాలు అనుభవిస్తున్నాయి, ఈ ప్రభుత్వంలో కూడా అదే కష్టాలు అనుభవిస్తున్నాయి. ఆ కష్టాలను నువ్వు ఇచ్చిన హామీలు అయితే అవి నెరవేర్చకపోతే నిన్ను పాతాళానికి తొక్కుతాం. మా మీద కేసులు గీసులు గిట్ట పెడితే నిప్పుడు ఎగిరించి నీ ఇంటిని కాలబెట్టే రోజులు వచ్చాయి. మీరు వేరే దేశంలో చూస్తూనే ఉంటావు ఏ విధమైన పరిస్థితి నెలకొందో. ఆర్థిక మాన్యం మొత్తం నీ ఇంట్లో ఉంది, ఆర్థిక సంపద మొత్తం మీ మంత్రివర్గం, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, చిన్న కార్యక్రమాలు, చోటామోటా లీడర్లు, సర్పంచులకు వేల సంఖ్యలో డబ్బులు ఉన్నాయి. నీకేమో రైజింగ్ తెలంగాణ అంటావు, దూసుకోపోతున్నావు అంటావు, నువ్వు మెస్సీని పిలుస్తావు, నువ్వు 100ల పోటీ పెడతావు, నువ్వేమో జాతరలకు పైసలు కడతా పెట్టావు, స్టాచ్యూలకు పైసలు కడతా పెట్టావు. వీళ్ళ సంపదలు ఈడొస్తున్నాయి, నిరుద్యోగులకేమో పైసలు లేవు, ఆదాయం లేదు, ఉద్యోగాలు లేవు అంటావు. నీకు ఇచ్చిన రీసెంట్లీ 14,000 ఉద్యోగాలు ఉన్నాయి పోలీస్ శాఖలని చెప్తే నువ్వు సంతకం పెట్టనీక నీకు బద్ధకం. ఎందుకంటే నిరుద్యోగులు తెలివివంతులు అవుతారు, నిరుద్యోగులు పై స్థాయికి వెళ్తారు. మాకు నష్టం జరుగుతుంది, వాళ్ళకు పైసలు ఇవ్వడం కష్టం, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం కష్టం, వాళ్ళకు జీతాలు ఇవ్వడం కష్టం. మేము రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవాలి, మేము హైడ్రాల్ ద్వారా ఇల్లు కూలగొట్టాలి, ఆ సంపద మొత్తం మా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ ఉంచుకోవాలి, రాను 2 సంవత్సరాలు అమ్మేయాలి, దీంతో మళ్ళీ గద్దెనెక్కి కూర్చోవాలి, అదే పైసలతో గద్దెనెక్కి కూర్చోవాలి, ఢిల్లీకి మూట కట్టి పంపించాలి. ఇదేనా?
మరి అదే రాహుల్ గాంధీ ఈ రోజు వచ్చి మాట్లాడాడు నిరుద్యోగుల కోసం. ఇక్కడ ఉన్న మంత్రులు ఏమంటారు, వాళ్ళకు ఇన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేము, వేరే వేరే సెక్టార్ లో చూసుకోమని. మరి ఇచ్చిన హామీలేంది? నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా శ్రీధర్ బాబు గారు? మీరు బుద్ధుండే మాట్లాడుతున్నారా అని అంటున్నావు. ఈ రోజు మీ కొడుకు మీ కూతురు ఇదే స్థానంలో మా స్థాయిలో ఉంటే ఆ బాధ ఏందో మీకు అర్థమయ్యేది. వేల కోట్ల మీరు సంపాదించుకుంటున్నారు కాబట్టి మీకు ఉద్యోగాలు అవసరం లేవు. మీ కొడుకులే రాజకీయంలో రావాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు ఖర్చు చేయలేము. మాకు ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్నాము. మేము ఎమ్మెల్యేలో, కలెక్టర్, ఎంపీలో, మినిస్టర్లో కావాలని మాకు ఆశ లేదు. మాకు కావాల్సింది ఒక 30,000 ఉద్యోగాలు, 40,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలకు మేము పరిమితమైనవు. మీ కొడుకులకు 1000 కోట్లు సంపాదించుకోవాలి, నియోజకవర్గాల్లో ఖర్చు చేయాలి, మీరు మీ స్థాయికి మీరు తెచ్చుకోవాలి. మీ కొడుకులు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మినిస్టర్లు కావాలి, దేశ రాజకీయాన్ని శాసించాలి. మేము ఉద్యోగాల కోసమే కొట్లాడుతుంది. మాకు ఉద్యోగాలు ఇంపార్టెంట్, మీకు రాజకీయం ఇంపార్టెంట్. ఈ రాజకీయ స్వలాభం కోసం ఉద్యోగులను ఈ రోజు నువ్వు నష్టపరుస్తున్నావు. ఈ రోజు నీ మాటలు నిరుద్యోగులకు చాలా మందికి బాధను కల్పించినాయి. వాళ్ళు వేరే వేరే ధోరణిలకు వెళ్ళిపోయే సందర్భాన్ని, సూసైడ్ చేసుకునే సందర్భానికి వెళ్ళిపోతున్నారు. ఖబర్దార్, ఇంకోసారి మాటలు మాట్లాడేటప్పుడు నాలుగు దగ్గర ఉంచుకొని మాట్లాడండి. ఎవరైనా సరే, ఏ మంత్రి వర్గం సరే, మీకు ప్రజల మీ స్వలాభం కోసమో, మీ మాటల కోసమో, మీ ఆనందం కోసమో, మీ గవర్నమెంట్ స్వలాభం కోసమో మాట్లాడే మాటలు మానుకోండి. నిరుద్యోగులు ఈ తెలంగాణలో ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. వాళ్ళు ఈ రోజు అవసరం గురి అయ్యి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు చాలా మంది. ఇంకా ఉద్యోగాల అవకాశాలు లేక ఇంత మనము 4 సంవత్సరాలలో నేను 5 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు చేసేసిన. వాటిని ఏ విధంగా నేను సమకూర్చుకోవాలి? ఇంట్లో ఒక పెళ్లికి వచ్చిన అక్క ఉంది, పెళ్లికి వచ్చిన చెల్లెలు ఉంది, వాళ్ళని నేను చూసుకోవాలి. తల్లిదండ్రులు ముసలోళ్ళు 60 నుంచి 70 సంవత్సరాలు ఉంటే వాళ్ళు మెడికల్ ఖర్చులు, వాళ్ళ రోజువారీ ఖర్చులు, వాళ్ళకి సంవత్సరానికి నెలకు ఆ పండుగలు పబ్బాలకే పైసలు పోతున్నాయి. వాటిని అన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. నీకు ఏసీ రూమ్ లో కూర్చొని ఒక బెంచ్ కార్ ఇచ్చి ఒక ల్యాండ్ లూజర్ ఇచ్చి తిరగమంటే మీరు తిరుగుతారు తప్ప కష్టాలు నష్టాలు వీళ్ళకి ఏం తెలియదు. ఇప్పటికైనా సరే ఈ 2 లక్షల ఉద్యోగాలు ఏమైతే హామీలు ఉన్నాయో నెరవేర్చాలి. వాటి కోసం మీరు రేపు నెల లోపలనే భర్తీ చేయాలి. లేకపోతే ఈ నిరుద్యోగులంతా మీ ఇంటి ముట్టడి కావచ్చు, ఇంకా ఏ సంఖ్యలో అయితే ఆ సంఖ్యలో ఏ విధంగా పాసిబుల్ అయితే ఆ విధంగా పాసిబుల్ గా నిన్ను గద్దె దింపే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసే తెలంగాణ మూవ్మెంట్ లో కొట్లాడిన సందర్భాలు మనకు తెలుసు. సకల జన సమ్మె తెలుసు, మిలియన్ మార్చ్ తెలుసు, పెన్ డౌన్ తెలుసు, రాస్తా రోకలు తెలుసు, రైలు రోకులు తెలుసు, అన్ని తెలుసు. అన్ని చూసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమాలు ఏమి కొత్తలు కాదు, కేసులు ఏం కొత్తగా, కొట్లాటలు ఏం కొత్తగా. నువ్వు ఎన్ని గోళీలు వేసుకున్నా మేము మా హక్కుల కోసం పోరాడే తీరుతాం. తెలంగాణలో ఉద్యమాల కిల్లా. నిన్ను ఏ విధంగా మాకు భయపడేది లేదు, బెదిరించేది లేదు. మేము రాజ్యాంగం ప్రకారమే కొట్లాడదాం, రాజ్యాంగం ప్రకారమే సాధించుకుంటాం. ఈ రోజు కూడా రాజ్యాంగం ప్రకారమే పోతున్నాం. మాట్లాడే స్వేచ్ఛ మాకుంది, మాట్లాడగలుగుతాం. ఏం చేసుకుంటావో చేసుకో. ఈ సందర్భంగా నువ్వు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే ఖబర్దార్, నెక్స్ట్ నీ ప్రభుత్వము ఏ విధంగా ఈ తెలంగాణలో కాదు కదా, ఈ తెలంగాణలో మళ్ళీ 75 సంవత్సరాలు వెనుకపోయినట్టే. కాబట్టి ఒకటే సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎన్ని పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి ఎమ్మటే తెలుసుకొని వాటిని వెమ్మటే భర్తీ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా కూడా ఎందుకు ఈ రాస్తారోకలు, ధర్నాలు, నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి అంటుంది కదా. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే మేము ఎందుకు ఇక్కడ నడి రోడ్డు మీద ఉంటాం? ఎందుకు ఉంటాం? స్టడీ హాల్లో ఉంటాం. లేకపోతే నోటిఫికేషన్లు ఇప్పటికే ఇచ్చుంటే, రిక్రూట్మెంట్ జరిగి ఉంటే మేము ఆఫీసులలో ఉంటాం. ఇక్కడ ఎందుకు ఉంటాం? ఎందుకున్నా మీకు అర్థమవుతుందిగా. అంటే మా కడుపు బలిసి మేము ఇక్కడ రోడ్ల మీద వచ్చి బలిసి వచ్చినాం కదా. ఎందుకు వచ్చినాం ఇక్కడికి? అంటే గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము ఉద్యోగాలు ఇస్తుంటే ఎందుకు ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ ఇచ్చిండ్రు? ఎన్ని ఇచ్చిండ్రు? 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. 70,000 వాళ్ళు ఇచ్చినవి కాదు. ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అన్ని అయిపోయి, ఎగ్జామ్స్ అన్ని అయిపోయి, ఓన్లీ పత్రాలు వంచిండు. పత్రాలు అందరూ అనేది ఏంటి? అది మామూలు మన తెలంగాణ భాషలో ఒకటి సామెత ఉంది, మంది వీటిని తీసుకొచ్చి నా ముద్దు పెట్టుకుని నా కూడా అన్నట్టుంది కదా. అంతకు మించి ఏం లేదు. ఎన్ని ఇచ్చిండు? ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు ఈయన? మీరు చెప్పండి, ఎన్ని ఇచ్చిండు? ఎన్ని ఇచ్చిండు? ఏంటంటే అది మన ఆల్రెడీ విఆర్ఓలు వాళ్ళని ఆల్రెడీ తీసేసి మళ్ళీ వాళ్ళని ఇంకో డిపార్ట్మెంట్ మార్చిందని కూడా పత్రాలు ఇచ్చిండు. దాన్ని ఇంకా ఉద్యోగాలు నియామకాలు అంటారు. ఏం చేస్తాం మన దానికి? ఇలాంటి సీఎం ఉన్నందుకు చాలా అసలు ఏం మాట్లాడినా కూడా వస్తలేదు, ఆయన తిట్టని కూడా బూతులు వస్తలేవు. అంత ఘోరం ఉన్నది. నిరుద్యోగులకు ఏం ఆశ లేదు. నేను నిజం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు రావాలని చెప్పి కోరుకున్న వాళ్ళు నేను ఒక్కని. నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి గ్రౌండ్ లో వెళ్ళి పనిచేసిన వాళ్ళు నేను ఒక్కని. ఆ రోజు అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు
మంచి అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చాలా గొప్ప కొట్లాడింది కాబట్టి ఈయన అయితే మంచి పరిపాలన అందిస్తారు, నిరుద్యోగుల మేలు జరుగుతుంది. కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, పేపర్ లీకులు అవుతున్నాయి. ఈ ప్రభుత్వం వస్తేనే అందులో రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే నోటిఫికేషన్లు వస్తే బతుకులు మారుతాయని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఇంత ఘోరంగా అసలు కేసీఆర్ గారు ఇంతకన్నా నయం ఉన్నది కొద్దిగా. మరి అరే దీనికన్నా అదే ఉంది, దీనికన్నా ఆయన కొంచెం బెటర్ ఉన్నాడు. ఇందులో పోల్చినప్పుడు ఇంకా అధ్వానం ఉంది మా పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నా, కేసీఆర్ గారు నాకు ప్రేమ లేదు, బీఆర్ఎస్ పెట్టి నాకు ప్రేమ లేదు. నేను ఒకటేం చెప్తున్నా, నిజాయితీగా చెప్తున్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంత రైతు బంధం ఏమో వచ్చినప్పుడు మా ఇంటికాడ రైతు బంధం ఇది వచ్చినప్పుడు కొంచెం అదన సుఖం ఉండేది. ఇక్కడ మాకు జాబులు లేకపోయినా ఇంటికి కొంచెం అవన్న పంటలన్నా కొంచెం మంచిగా ఉండేది. ఇప్పుడు ఆ రైతు బంధు అవి లేవు, ఆ రుణమాఫీ లేవు, ఇక్కడ ఉద్యోగాలు. మా పరిస్థితి మేము ఇప్పుడు నేను చెప్తా, మేము డిగ్రీ అయిపోయినాక ఇక్కడ అడుగు పెడతాం అశోక్ నగర్ దృశ్యం వల్ల 30 ఏళ్ళ 2 నోటిఫికేషన్లు ఒక నోటిఫికేషన్ చూస్తాం. మా పరిస్థితి ఏంది? ఇంటికాడ పని చేసుకుంటాడు, కూలి పని చేసుకుంటూ మంచిగా పిల్లం పురాణంతో మంచి ఆనందంగా ఉండి అన్ని కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని మంచిగా ఉంటారు. ఇక్కడ మేము చేసిన తప్పు ఏంటంటే మేము చదువు కూడా మేము చేసిన తప్పు. అదే మాకు చదువు రాకుండా ఉంటుంటే మంచిగా ఉండేది, మా జీవితాలు మంచిగా ఉంటే అంతకన్నా మంచిగా ఉండేది. మేము చదువుకోవడం మా పొరపాటు. అంటే అందరూ ఏం చెప్తారు, చదువుకుంటే బాగుపడతారు, చదువుకుంటూ బాగుపడతారు అని చెప్పి అందరూ అంటారు. అది నమ్మి మేము వెర్రలమైనాం. ఇక్కడ మేము చదువుకోవడం తప్ప అనిపిస్తుంది మాకు అప్పుడప్పుడు. ఎందుకంటే ఊర్లకు పోతాం కదా, మేము చూస్తాం కదా. అది ఇప్పుడు ఏమంటారు, ఊళ్ళకి పోతే నిరుద్యోగులు ఊళ్ళకి పోతా ఉంటే మమ్మల్ని చీడ పురుగులు చూసినట్టు చూస్తారు మమ్మల్ని. మాకు ఎందుకంటే వీడి జాబ్ రాదేమో, అంటే వీని వల్లనే రాదనుకుంటాను. వాళ్ళకేం తెలుసు, వీడు ఏం చెప్తారు, ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చిన అని నిజంగానే ఇచ్చింది కావచ్చు. వీళ్ళకి సాధగా వీళ్ళకు సావురాగా వీళ్ళకి సాధగా వీళ్ళు కొట్టుకోలేక వీళ్ళు ఇట్లా మాట్లాడుతాను ఒరుతానని వాళ్ళు అనుకుంటారు. మా బాధలు మాకు తెలుసు. ఎవడైనా ఒక తప్పును 100 సార్లు చెప్తే నిజమేనా అనుకుంటారు కదా, అది కూడా అట్లే అవుతుంది. ఇచ్చినాం ఈ నిన్న చూడు, ఒకటి 60,000 ఇచ్చినాడు, ఒకటి 65,000 ఇచ్చినాడు, ఒక 70,000 ఇచ్చినాడు. వీళ్ళ కూడా అంటే అననే అర్థమవుతుంది. వీళ్ళు ఎన్ని ఇచ్చినది మనకు ఎన్ని ఇచ్చారు? ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఆ గ్రూప్ అనేది ఇచ్చింటే దాన్ని కూడా మళ్ళీ ఆన్లైన్ కొన్ని ఇళ్ళకతం అని కొన్ని కలిపి నోటిఫికేషన్ అన్నారు. ఇప్పుడు ఈ లెక్కన ప్రకారం హైదరాబాద్ డిక్లరేషన్ లో ఏం చెప్పిండు, యువతకు నిరుద్యోగులు ఎందుకు చనిపోయారు నిరుద్యోగులు? సార్ అప్పుడు యువత మా తెలంగాణ కోసం చనిపోయారు. వాళ్ళు ఎందుకోసం చనిపోయారు అంటే నీళ్లు నిధులు నియామకాలు. అంటే నేను చనిపోయినా మా భావితరాల మా తమ్ముళ్ళు జాబ్లు వచ్చి మంచిగా ఆనందంగా ఉంటారని చెప్పగా వీళ్ళని సీఎం సీట్ల మీద అధికారులు వీళ్ళ కార్ల మీద ఫార్చునర్లు వాటి మీద కూర్చోబెట్టి చనిపోయారు. వాళ్ళు మన కోసం చనిపోయినరు. తెలంగాణ బిడ్డల కోసం నేను చనిపోయినా నా తమ్ముళ్ళు జాబులు చేసుకుంటారు, ఆందోళన జాబులు మా పిల్లలకు వస్తాయి అని చెప్పి ఎటువైనాయి. ఆ జాబులు ఎటువైనాయి అంటున్నా నేను. ఎంతమందికి వచ్చినాయి? అందుంటే మేము ఎందుకు ఇటుకు వస్తాం, మాకు ఎందుకు వస్తాం చెప్పు. ఇప్పుడు ఆ డిక్లరేషన్ ఏం చెప్పిండు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే చనిపోయినరో వాళ్ళని నోటిఫై చేసి వాళ్ళకు 25,000 వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు భార్య ఎవరున్నా వాళ్ళకి 25,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇంతవరకు గుర్తించిండా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం? గుర్తించలేదు కదా. ఇప్పుడు ఆ స్కూటీలు ఏమైనాయి, అవన్నీ ఏమైనాయి, ఎక్కడ పోయినాయి? మహిళా స్కూటీలు ఏమైనాయి? లేదు కదా. రాజీవ్ వికాసం అన్నాడు ఏదో నిరుద్యోగ వృత్తి ఇచ్చింది, మంచిగా ఇచ్చింది నిరుద్యోగ వృత్తి. ఆ నిరుద్యోగ వృత్తి తీసుకొని మంచిగా ఆనందంగా ఉంటాను. ఇక మాకు ఇచ్చినాయి కానీ ఎవరికి ఇచ్చిరో మరి. నిరుద్యోగ వృత్తి రాలేదు, ఏం రాలేదు. మాకు ఏం లేక చచ్చిపోతాను ఒక్కొక్కరం. ఇగో ఇక్కడ మీరు ఇక్కడనే ఉన్నారు, మీకు అర్థం అవుతుంది కదా. ఇగో నిరుద్యోగ వృత్తి ఇక్కడనే మేము తింటున్నాం, 5 రూపాయలు తినుకుంటాం మేము ప్రిపేర్ అవుతున్నాం. మరి అంతే కదా, మాకేముంది? ఎంతమంది ఉన్నారు మాలాంటి వాళ్ళు. ఇంకొకటి, ఈ రేవంత్ రెడ్డి గారికి చాత కాకపోతే దిగిపోయి వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగించండి. ఈ దుద్దిల శ్రీధరబాబు మేనిఫెస్టో చైర్మన్ ఉన్నారు కదా, ఆయనకైనా బుద్ధి ఉండాలి కదా. ఆ రోజు అన్ని అలవోగిన హామీలు చాలా ఇచ్చిండ్రు. చేద్దాం, వచ్చినాం అనుకో చేసేద్దాం, ఓకే సరే మేమైతే ఎక్కిన తర్వాత చూద్దాం. వాస్తవం నిజం చెప్పాలంటే వాళ్ళకు కూడా నమ్మకం లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఏదో ఇచ్చిండ్రు, ఏదంటే అది ఇచ్చిండ్రు. తీరా వచ్చినాక ఏం చేసేది లేదు. మరి మీకు తెలియదు ఆ రోజు, ఇప్పుడు నిధులు లేవు, అది లేవు, ఇది లేవంట, మీకు ఆ రోజు తెలియదా? తెలియకుండానే మీరు హామీలు ఇచ్చిండ్రు నేను అడుగుతా ఉన్నా ఈరోజు నిరుద్యోగుల తరఫున. మరి ఎట్లా నిరుద్యోగుల బతుకులు ఏంటన్నట్టు? ఇప్పుడు నిరుద్యోగుల బతుకులు ఏంటంటే మాకు నోటిఫికేషన్లు కావాలి. నోటిఫికేషన్లు కాదు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నావు కదా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. చేసి కరెక్ట్ టైం టు టైం నువ్వు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అదే జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ మీరు ఏం చేసినావు, మేనిఫెస్టోనే ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావు. దాన్ని నమ్మి ఆ రోజు మేము మళ్ళీ ప్రిపరేషన్కి వచ్చినాం. నువ్వు ఒకవేళ అది పెట్టకపోతే సరే అయిపోయింది రా, మాకు రాదు, మా బతుకులు గింతే అని చెప్పి మేము వ్యవసాయం చేసుకుంటాం. మా పని మేము వ్యవసాయం చేసుకుంటాం, మాకు ఏది వస్తా ఆ పని చేసుకోం, కూలి పని ఏదో కూడా మేము చేసుకుంటాం. నువ్వు చెప్పిన వాటగా మీకు ఇక్కడ చదువుకున్నది 2 సంవత్సరాలు నోటిఫికేషన్ అయిపోతే మా బతుకులు ఎంత పోయినాయి?
ఎంత నాశనమై ఉంటాయి. మేము నెల నెల డబ్బులు అయినా మా స్కిల్ మనకు ఇప్పుడు 25 సంవత్సరాల్లో నీకు ప్రైవేట్ జాబ్ ఎప్పుడు వస్తుంది? 22, 23, 24, 25 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవడన్నా మనకు జాబ్ ఇస్తాడా? ఎవడు ఇస్తాడు? మనకు ఎవడు ఇయ్యాడు? ఆ స్కిల్స్ ఉన్నాయి. ఈ మనకి ఏముంటది ఆ 4 గోడల మధ్య మన ఈ కాంపిటేటివ్ సంబంధించిన నాలెడ్జే ఉంటది. టెక్నికల్ స్కిల్స్ లేని ఎవడు ఇప్పుడు ఇవ్వాలి ఇచ్చేటట్టు లేదు. ఏ వచ్చింది ఏందో వచ్చింది అంత టెక్నికల్ స్కిల్ అదంతా మనకు ఉంటుందా? ఉండదు కదా. ఈ ప్రభుత్వాలు యువతను నాశనం చేస్తున్నాయి. ముందు ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చి కరెక్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో, ఓకే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఒక 2 నోటిఫికేషన్ చూసుకుంటా, అరే భయ్ నాకు కాదు రా భయ్, నాతో కాదు, నేను దీనికి సూటబుల్ కాదు, నా ఇంత నాలెడ్జ్ లేదు అని చెప్పి నేను పోయి నా పని నేను చేసుకుంటా, ఏదైనా చేసుకుంటా. దానిలో నేను ఎక్సెల్ అయ్యి మంచిగా ఎదుగుతా. దీనిపైన కాలయాపన చేసి మా జీవితాలు నాశనం చేయడం కాదు. ఇది ఒక మా జీవితాలను కాదు, దేశాన్ని నాశనం. ఇది దేశానికి భారతదేశం ఇవాళ రేపు పొద్దున ఎదుగుతుంది, మంచి ఎదుగుతుంది అని నమ్మకం ఎందుకుంటే భారతదేశంలో యువత ఉందనే. వేరే దేశాలన్నీ భారతదేశానికి ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తున్నాయి? భారతదేశంలో యువకులు ఎక్కువ ఉన్నారు. ఈ యువకుల వల్ల దేశం తర్వాత అగ్రస్థానంలో ఉంటే ప్రపంచంలోనే అని చెప్పే కదా వాళ్ళందరూ మనకి ఇంత ప్రియారిటీ ఇచ్చింది, అందరూ మన దేశానికి అంత గౌరవం ఇచ్చేది. మరి ఈ యువకుల్ని ఈ ప్రభుత్వాలు ఇట్లా 4 గోడల మధ్య బంధించి వారి జీవితాలు నాశనం చేస్తే ఇంకా దేశం ఎందుకు ముందు ఉంటుందని నేను అడుగుతా ఉన్నా. ఏం చేయబోతున్నారు నిరుద్యోగులందరూ కలిసి ప్రభుత్వాన్ని? మీరు ఇప్పుడు మహాధర్నా చేసినాం సరే, ఇప్పుడు మీరు పొద్దున్న చూడొచ్చు, ఆల్రెడీ కవర్ చేసుకుని రావాలి. ఎంతమంది పోలీసులు ఉన్న రోడ్ల పైన మీరు చూసారు కదా, మీకు తెలుసు కదా, ఎక్కడికక్కడ కట్టడి చేస్తారు. సరే, ఎవరైనా మమ్మల్ని అంచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రం అయితే ఏదో ఒక రోజు అది అయితేనే ఉంటది. సరే, ఇవాళకి ఎన్ని రోజులు మేము ఈ రోజు అయితే మా కడుపులు కాదు, మేము ఏదో ఓకే ఉన్నాం, కానీ ఇంకా భరించలేం కదా. ఇప్పుడు ఇన్ని రోజులు రోడ్ల మీద రాలి, ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నాం. రేపు పొద్దున మీరు ఇట్లానే నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటే ఇంకా పెద్ద ఎత్తున ఏమైనా ఉద్యమం చేయవచ్చు. రిక్వెస్ట్ ఎందుకు? ఇంకా రిక్వెస్ట్ మాకు 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రిక్వెస్ట్ చేయడమేనా? 2 సంవత్సరాలు దాటింది, 3వ సంవత్సరం. 2 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు దద్దమ్మ ప్రభుత్వాన్ని. ఇంకా రిక్వెస్ట్ ఏముంది? పోరాటం చేస్తారా ప్రభుత్వం మీద? 100% పోరాటం చేద్దాం. యువకులు దాల్చుకుంటే కాంతి ఏముంది? దేశాలే కూలిపోతున్నాయి ప్రభుత్వం లెక్కన. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించింది ఎవరు దించింది? నిరుద్యోగులే. రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, అందరు చెప్పింది అదే కదా, నిరుద్యోగులే మా ప్రభుత్వాన్ని నిలబెట్టింది, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ప్రజాప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది రాక్షస ప్రభుత్వం. పేరులోనే ప్రజాప్రభుత్వం ఉంది కానీ లేదు ప్రజాప్రభుత్వం. ఇక్కడ మీరు చూస్తుంటే అర్థం, ఎక్కడికెక్కడ లోపలేయడం, నిర్బంధాలు ఉన్నాయి. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, లోపలేయడం, కొట్టడం, వాళ్ళ అనుచరులతో కొట్టియడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రోజు చూస్తున్నాం. వీళ్ళకి పరిపాలన చేత కాదు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎన్నికల సమయంలో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు. అందులో ఏముంది? నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా. అవును, ఇంతకుముందు ఎస్ఐ, ఇప్పుడు కూడా ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా. నా ఏంటంటే మధ్యలో వచ్చిన జాబ్ చేసుకోవడం, మరి ఖర్చులు లేవు, మరి డబ్బులు ఎట్లా చేసుకుంటే ప్రిపేర్ అవుతున్నా. ఇంకా కూడా ఇప్పుడు నోటిఫికేషన్, ఇప్పుడు కూడా నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నా ఇప్పటికీ. అయితే మార్చ్ లో ఒక నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు, అప్పుడు తర్వాత డిసెంబర్ లో ఇంకో నోటిఫికేషన్ అన్నాడు. 2024 మార్చ్ లో ఒక నోటిఫికేషన్, డిసెంబర్ లో ఒక నోటిఫికేషన్, మళ్ళీ మార్చ్ మళ్ళీ ఒక నోటిఫికేషన్, మళ్ళీ డిసెంబర్. అంటే ఇప్పటి వరకు 4 నోటిఫికేషన్ రావాలి. వచ్చినాయా? రాలే కదా. మరి ఎందుకు ఎటువైనా ఆ నోటిఫికేషన్? అవును, చూస్తాం కదా. ఇప్పుడు మన ఊర్లలో ఎట్లుంది? గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినోనికే పిల్ల, గౌరవం కూడా అట్లే ఉంటది. మన మధ్యతరగతి కుటుంబాలు మన ఊర్లలో ఇంకా గవర్నమెంట్ జాబ్ల మీద చాలా గౌరవం ఉంది, సోకు ఉంది. నిజం అట్లా చెప్పాలంటే, గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే మన గౌరవం, మన తల్లిదండ్రుల గౌరవం, మా తల్లిదండ్రుల గౌరవం నిలబెట్టాలి, మా కుటుంబాలలో మేము గౌరవంగా బతకాలి అని చెప్పి మేము ఎవరైనా కోరుకునేది మన తల్లిదండ్రులు గౌరవంగా ఉండాలనే కదా. ఆ గౌరవం కోసం మనం ఈ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతాం. నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వవు, మా జీవితాలు నాశనం చేస్తావు. ఇప్పుడు 20 ఏళ్ళకి వచ్చినోని 30 ఏళ్ళ దాకా ఇక్కడనే పడి చేస్తే ఇంకేముంది మాకు? కనీసం అప్పుడే పొలం పని వచ్చింది, ఆ పొలం పని కూడా ఇప్పుడు రాదు కదా. ఈ సుఖానికి మరి నాకు అది కూడా చేయలేము. ఇక ఈ 4 గోడల బతికి అక్కడ అటు కాదు, ఇటు కాదు, ఎటు కాదు, మా జీవితాలు మొత్తం నాశనం చేసే ఈ ప్రభుత్వాలే. అది ఈ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. నేను ఇంకొకటి సూటిగా చెప్పదలుచుకున్నా, ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మీరు నిరుద్యోగులను నిర్వీర్యం చేసి కరెక్ట్ జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్తా ఉన్నాను నేను.